త్వరలో మంత్రివర్గ విస్తరణ 2 రోజుల్లో కొత్త మంత్రుల పేర్లు వెల్లడించనున్న రాష్ట్ర ప్రభుత్వం. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకుంటారనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ. ఇగో గిట్ల దిన ఏదో వార్త వింటనే ఉన్నాం. అటు పువ్వు పార్టీ పెబ్బ మీద కూడా జోరుగానే గుసగుసలు నడుస్తున్నాయి. చర్చలే తప్పితే పువ్వు పార్టీకి కొత్త పెబ్బ వచ్చింది లేదు, కొత్త మంత్రులు కొలువు తీరింది లేదు. ఒకటే నానబెడుతున్నారు. కానీ ఇప్పటి సంధి నానబెట్టు లేదట, కథ క్లైమాక్స్ కు చేరిందట. మళ్ళా ముహూర్తం ఏం పెట్టలేదు కానీ తెలంగాణ సర్కారుకు కొత్త మంత్రులు పువ్వు పార్టీకి పెబ్బ వచ్చుడు మాత్రం ఖాయమైనట్టే ఉంది చూస్తుంటే. శానాల సంధి ఇగరేపు అగరేపు అని చెప్తున్నారు కానీ కొత్త మంత్రులు కేబినెట్ లో చేరింది లేదు, పువ్వు పార్టీకి కొత్త పెబ్బ పగ్గాలు పట్టింది లేదు. కానీ ఈ పార్టీకి ఢిల్లీకేంచి ఫోన్ రాగానే సెంట్రల్ మంత్రి కిషన్ రెడ్డి సార్ సెంట్రల్ వాళ్ళని కలతానికి పోతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి సార్ మాత్రం మంత్రులు చేయి పార్టీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ అన్నను ఎంబడేసుకొని హైకమాండ్ కాడికి పోయిండు. 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అందులో 4 తీసుకోవాలని చూస్తున్నారట. ముందుగాలనైతే సీఎం సారు మంత్రులు పిసిసి అధ్యక్షుడు ఢిల్లీకి పోయి హైకమాండ్ తోని పొంటిల కమానం కూర్చొని చర్చలు చేసి వచ్చారు ఇంతకు మునుపు కూడా. ఇప్పుడు మల్లోపాలి ఢిల్లీకించి ఫోన్ రాగానే హడావుడిగా గాలి మోటార్ ఎక్కిపోయారు. ఈగీపాలి ఢిల్లీకి పోయిన వాళ్ళు రాగానే కొత్త మంత్రులను తీసుకుంటారట. కొత్తగా తీసుకున్న వాళ్ళ దాంట్లోనే ఒకరికి పోలీస్ మంత్రి పదవిని కూడా కట్టబెడతారు అనేది ప్రచారం జోరుగా నడుస్తుంది. ఆల్రెడీ ఢిల్లీ పెద్దలు డిసైడ్ కూడా అయ్యారట. తెలంగాణలో షేయి పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా 6 మంత్రి పదవులు అట్టినే ఉన్నాయి, ఎవరికి ఇవ్వలేదు. ఇంకా వీళ్ళు ఢిల్లీకి పోయినప్పుడల్లా ఈ పార్టీకి పక్కా అయిపోయినట్టే అనుకున్నారు రాష్ట్ర పబ్లిక్. గానీ అయిపోయింది లేదు, కొత్త మంత్రుల పేర్లు బయట పెట్టింది లేదు. ఇటు మినిస్టర్ గారు అని పిలిపించుకునేందుకు కుయ్యి అనుకుంటా బుగ్గకార్లు తిరిగేందుకు చాలా మంది తండ్లాడుతున్నారు. కానీ ఢిల్లీ పెద్ద మనుషులే ఎవరికి ఇస్తారో ఏమో 4 వద్దులు ఎదురు చూడక తప్పదేమో మరిగా. అటు పువ్వు పార్టీ వాళ్ళది కూడా గదే కథ. రాష్ట్ర పువ్వు పార్టీ పెబ్బ సెంటర్ మంత్రి అయింది కాబట్టి అన్ని చూసుకోడు ఒక్కంతోనే అయితలేదు. కొత్త పెబ్బను పెట్టాలని చూస్తున్నారట సెంటర్ సర్కార్ వాళ్ళు కూడా. అటు వాళ్ళ దాంట్లో కూడా పగ్గాలు పట్టుకొని పువ్వు పార్టీని ముందుకు నడిపించేందుకు నేనంటే పోటీ పడుతున్నారు లీడర్లు చాలా మంది. అంటే పువ్వు పార్టీ పెబ్బ పంచాది కూడా పాకానికి వచ్చింది అన్నట్టుగా. అది కూడా 2-3 వద్దులలోనే బయటపడేటట్టుంది అనేది ప్రచారం కూడా నడుస్తుంది. మరి చూడాలే కొత్తగా మంత్రులు అయ్యేదేవలు, ముంగటి పొడుగుతో పువ్వు పార్టీని ముందుండి నడిపించేదేవలో అనేటిదిగా రేపు